పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి కూడా ఆయన ప్రజలకి సేవ చేయాలి, నిర్భాగ్యుల్ని, సేదకోరి వచ్చిన వారిని ఆదుకోవాలి, ఇబ్బంది పడుతున్న వారి కోసం పోరాటమే తప్ప ఎప్పుడూ కూడా పదవి కోసం ఆరాటం చూపలేదు. కానీ మన డెమోక్రటిక్ సిస్టంలో పవర్ స్టార్కి అయినా సరే పొలిటికల్ పవర్ కావాలి ప్రజలకి సేవ చేయడం కోసం. సో పాయింట్ ఈజ్, పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎం అవుతారా? మన పొలిటికల్ లీడర్స్లో నిజంగా జనం కోసం ఎంతమంది పోరాడతారో అని ఒక ప్రశ్న వేసుకుంటే ఈవెన్ హిస్ హేటర్స్ టెల్స్ హిస్ నేమ్ బికాస్ పీపుల్ కాంట్ డిసగ్రీ ఆన్ ఫ్యాక్ట్స్. మిగతా పొలిటీషియన్స్ పేర్లు తీయకపోయినా వారు జనం మీద ఆస్తులు సంపాదించుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం జనం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఒక పొట్టి శ్రీరాములు ఒక్కడే వచ్చి కూర్చొని దీక్ష చేసినా, ఒక కలాం ఒక్కడే మొదలుపెట్టి ఇస్రో నుండి రాకెట్ ఎగరేసినా, ఏదైనా ఒకరిగా ఉన్నప్పుడు హేళన, అవమానాలు తప్పవు. అయితే ఒక విషయం మీద దృఢంగా పట్టుదలతో నిలబడి విజయం సాధిస్తే అందులో ఉన్న గుర్తింపు గుంపులో చిన్న చిన్న విజయాలు సాధించిన